వితంతువులకు భద్రతనిస్తోంది. ఆదరణ లేని అవ్వకు భరోసా కల్పిస్తోంది. అయితే ఆసరా పెన్షన్లు పొందేందుకు లబ్ధిదారులు తాము బ్రతికున్నట్లుగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వితంతువులు తాము మళ్లీ పెళ్లి చేసుకోలేదని డిక్లరేషన్ ఇవ్వాలంటూ సర్కార్ పరీక్షలు పెడుతోంది. ప్రభుత్వ తీరుపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగులు, వృద్ధులు, బేడి కార్మికులు, కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్లు ఇస్తోంది. అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను 1500కు పెంచింది. ఆదిలాబాద్ జిల్లాలో 3,32,247 మంది లబ్ధి పొందుతున్నారు. పెన్షన్ పంపిణీలో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. కొంతమంది చనిపోయిన వారి పేర్లతో పెన్షన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రతి 6 నెలలకోసారి డిక్లరేషన్ పత్రాలు అడుగుతోంది. మీ సేవా కేంద్రాలకు వెళ్లి లబ్ధిదారులు తాము జీవించి ఉన్నామని ఫింగర్ ప్రింట్ను నమోదు చేసుకోవాలి. ఒకవేళ నమోదు చేసుకోలేకపోతే వారి పెన్షన్ రద్దవుతుంది. దాంతో లబ్ధిదారులు తమ వేలిముద్రలు నమోదు చేసుకోవటానికి మీ సేవా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సర్కార్ నిబంధనపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. బతుకున్నవారు జీవించి ఉన్నామని చెప్పాల్సిన పరిస్థితులు రావటం దారుణం అంటున్నారు. జిల్లాలో 1,18,139 మంది వితంతువులు పెన్షన్ తీసుకుంటున్నారు. 18 నుంచి 45 ఏళ్లున్న మహిళలు మళ్లీ పెళ్లి చేసుకోలేదని డిక్లరేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. చాలా మంది మహిళలు ఒక్కసారి భర్తను కోల్పోయిన తర్వాత మరోసారి పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడరు. అలాంటి వారు పెన్షన్ కోసం స్థానిక పంచాయతీ కార్యదర్శితో ప్రతి 6 నెలలకోసారి పెళ్లి చేసుకోలేదని డిక్లరేషన్ సమర్పించాలి. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కొంతమంది అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం అందరినీ అవమానిస్తోందని మండిపడుతున్నారు. పెన్షన్ అనేది పౌరుల సామాజిక హక్కని, అలాంటిది నిబంధనల పేరుతో లబ్ధిదారులను అవమానపరచడం దారుణమంటున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధికి